అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్కి అందరికీ స్వాగతం పలుకుతూ, ఇంతవరకు వేమన శతకాన్ని మీకు 17 వీడియోల ద్వారా వేమన శతకాన్ని అందించున్నాను. చిన్నారులందరి కోసం ఈ శతక పద్యాలను నేను వీడియోల రూపంలో అందిస్తున్నాను. తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకి వేమన శతక పద్యాలు నేర్పిస్తారని ఆశిస్తూ, ఎందుకంటే తెలుగు భాషకి అత్యంత విలువైనటువంటి సంపద ఈ శతక సంపద. అటువంటి శతకాలు మన జీవన మూల్యాల్ని పదిలపరుస్తాయి, ధార్మిక జీవనానికి మనకి బాటలు వేస్తాయి. ఇప్పుడు ఆధునిక సమాజంలో, ఆధునిక జీవన విధానంలో ఉన్నత చదువులైతే చదవగలుగుతున్నాం, కానీ ఉన్నత విలువల్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది, అందరూ నేను అనట్లేదు, కోల్పోవడం జరుగుతోంది. అటువంటి విలువల్ని అందించేటటువంటి చక్కని అత్యంత అమూల్యమైనటువంటి సంపద ఈ శతక సంపద. తెలుగు భాష మనకు అందించినటువంటి ఒక వరం. ఈ పద్యాలన్నీ కూడా పిల్లలకు చక్కగా నేర్పిస్తారని ఆశిస్తూ ఇప్పుడు సుమతి శతకాన్ని మొదలు పెడుతున్నాను. సుమతి శతకంలో మొదటి విభాగానికి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, తల్లిదండ్రులు పిల్లలందరికీ కూడా ఈ శతక పద్యాలు నేర్పిస్తారని ఆశిస్తూ మొదటి పద్యం. అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడు చప్పడిన యూర నుండుము చప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతి. సుమతి ఇది మకుటం. సుమతి శతకం అంతా కూడా పదం మకుటం. ఓన్లీ ఒక్క పదం మాత్రమే మకుటం ఉంటుంది. వేమన శతకం అలా కాదు, పాదం మకుటం. మొత్తం 4వ పాదం అంతా కూడా మకుటమే ఉంటుంది, కాబట్టి దాన్ని పాద మకుటం అంటాము. ఇది పద మకుటం అంటాము. సుమతి శతకాన్ని రచించినటువంటి కవి పేరు బద్దెన. బాగా గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు పరీక్షలో రాసేటప్పుడు కూడా అడుగుతాడు, సుమతి శతకాన్ని పేరు రాయండి అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో గుర్తించమంటాడు. బద్దెన సుమతి శతకాన్ని రచించిన కర్త బద్దెన. ఇక్కడ పిల్లలు చదివేటప్పుడు అప్పిచ్చువాడు వైద్యుడు కలిపి చదివేస్తారు. అలా చదవకూడదు. అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడు చప్పడిన యూన నుండుము చప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతి. అంటే మనం నివాసం ఉండాలంటే ఎటువంటి సౌకర్యాలు ఉన్న చోట మనం నివాసం ఉండాలి. ఈవేళ మనకి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత కనీస అవసరాలు ఉన్నాయా లేదా అనేది కూడా ఆలోచించకుండా మనం కొనేసుకుంటున్నాం, అక్కడికి వెళ్ళి ఉంటున్నాం. దానివల్ల కొన్ని చోట్ల లాభాలు, కొన్ని చోట్ల నష్టాలు, అనేక రకాలైనటువంటి పర్యవసానాల్ని మనం ఎదుర్కొంటున్నాం. సుమతి శతకకర్త ఎప్పుడో చెప్పాడు, మినిమం మనం ఒక చోట ఉండాలంటే కనీస అవసరాలు ఏమి ఉండాలి. అప్పిచ్చువాడు, అప్పిచ్చేవాడు ఉండాలట. అంటే మనం ఒక చోట నివసిస్తున్నామంటే ఆ గ్రామంలో కానీ పట్టణంలో కానీ ధనవంతులు కూడా ఉండాలి. మన ఆదుకునే వాళ్ళ అవసరానికి అప్పిచ్చేవాడు. అంటే అప్పు ఎవరివ్వగలడు? డబ్బున్నవాడు ఇవ్వగలడు, లేనివాడికి. అంచేత అప్పిచ్చేవాడు ఉండాలి. వైద్యుడు, ఏదైనా మనకు అనారోగ్యం వస్తే వెంటనే, ఈవేళ జ్వరం వస్తే కూడా పెద్ద హాస్పిటల్కి పరిగెట్టేస్తున్నాం. ఆధునిక విపరీత పోకడలు, భయం, ఏమైపోతాము. కానీ చిన్న చిన్న వాటికి ఊళ్ళో ఒక డాక్టర్ గారు వచ్చి ఆయన ఇంజక్షన్ చేస్తే తగ్గిపోయేది ఇదివరకు. అంచేత మనకి ప్రాథమిక చికిత్స చేయడానికి గ్రామంలో వైద్యుడు ఉండాలి. ఎప్పుడు నెడతెగక పారు, ఎప్పుడును, వైద్యుడును ప్లస్ ఎప్పుడు, ఇక్కడ సంధి పదం కలిపి రాసినప్పుడు నే వస్తుందన్నమాట. ఎప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడు, ఎప్పుడు ప్రవహించేటటువంటి నది, ఎడతెగక ఎండిపోకుండా 360 రోజులు ఎప్పుడు ఎండిపోకుండా ఉండేటటువంటి నది ఉన్న ఊళ్ళో ఉండాలి. ఒక ఏరు ప్రవహించేటటువంటి నది. ఎందుకని నిత్యావసరాలకి, జీవన విధానానికి నీరు చాలా అవసరం. ఇవాళ ప్రవహించే నదులన్నీ కూడా కలుషితమే. మనం డ్రైనేజీలు పట్టుకెళ్ళి అందులో కలుపుకున్నాం చక్కగా. ఏమన్నంటే ఆధునిక జీవనం అంటున్నాం. మనం ప్రకృతిని ఎంత నాశనం చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. కుళాయిలు తిప్పుకుంటున్నాం, లేకపోతే డబ్బాల్లో నీళ్లు కొనుక్కుంటున్నాం, తాగుతున్నాం, బ్రతికేస్తున్నాం ఎలాగోలాగా. కానీ ప్రకృతిని నాశనం చేస్తే మనం అక్కడ ఉండలేము. ప్రవహించేటటువంటి నది ఉండాలి, ఆ నదుల్ని పరిశుభ్రంగా చూసుకోవాలి. చప్పడిన తర్వాత ద్విజుడు. ద్విజుడు ద్విజుడు అంటే బ్రాహ్మణోత్తముడు. బ్రాహ్మణుడు ఎందుకండి? పుడితే ఏ నక్షత్రాలు పుట్టాడో ముహూర్తం చూడడానికి బ్రాహ్మణ కావాలి.
జాతకం చెప్పడానికి బ్రాహ్మడు కావాలి, కర్మకాండాలు చేయడానికి బ్రాహ్మడు కావాలి, బారసాలు చేయాలంటే బ్రాహ్మడు కావాలి, పెళ్లి చేయాలంటే బ్రాహ్మడు కావాలి. ప్రతి విషయానికి గ్రామంలో ఉండే ప్రతి వ్యక్తికి మంచి చెడులు చెప్పడానికి ద్విజుడు కావాలి. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. పూర్వకాలం నుంచి ఈ ధర్మం ఇలా పుట్టబడింది. అటువంటి ద్విజోత్తముడు ఉన్న ఊళ్ళో ఉండాలి. ద్విజుడు అంటే చెప్తున్నాను, మొన్ననే ఒక చోట పెళ్లి చేయించడానికి వెళ్తే ఒక బ్రాహ్మణ్ణి పాప అక్కడ ఉండే కుర్రాళ్ళకి సరదా కదండి, వ్యక్తిత్వం దిగజారిపోతుంది, అందుకే ఉన్నతమైన చదువులు చదివినా ఉన్నత విలువలు అడగంటిపోతున్నాయి అనడానికి కారణం అది. ఆ బ్రాహ్మణికి పిలక పెట్టి ఆయన మీద పసుపు నీళ్లు కొట్టి నానా విధంగానే హింసించారట. నేను పేపర్లో చదివాను. ఎంత దారుణమది! బ్రాహ్మణుడే కదా, ఎవరినైనా అలా హింసించడం తప్పు కదా. మంత్రోచ్చారణ చేస్తూ పెళ్లి చేయించడానికి వెళ్ళిన బ్రాహ్మణ మీద అంత వికృతంగా ప్రవర్తించారట. ఇది చాలా తప్పనమాట. అటు బ్రాహ్మణుడు ఉన్నటువంటి ఊళ్ళో ఉండాలి అన్నారు పూర్వకాలంలో. ఇప్పుడు కూడా అంతే, ప్రతి దానికి కూడా మనకి ముహూర్తం చూడాలంటే బ్రాహ్మణుడు ఉండాలి. కాబట్టి అప్పిచ్చేవాడు ఉండాలి, వైద్యుడు ఉండాలి, ప్రవహించే నది ఉండాలి, బ్రాహ్మణోత్తముడు ఉండాలి. ఇవన్నీ చొప్పడినా దొరికేటటువంటి ఊరనుండుము, ఆ ఊళ్ళో ఉండు, చొప్పడకున్నట్టి ఊరు చొరకుము సుమతి, ఈ అవసరాలన్నీ లేని చోటకి నువ్వు చొరకుము వెళ్ళకు. ఇది మొదటి పద్యానికి అర్థం. రెండవ పద్యం, అక్కరకు రాని చుట్టము రొక్కిన వరమీని వేల్పు, మోహరమున దానికిన బారని గుర్రము, గ్రప్పున విడువంగవలయు గదరా సుమతి. సుమతి అంటే మంచి బుద్ధి కలవాడ. ఇందాక చెప్పుకున్నాం మనం. అక్కరకు రాని చుట్టము, బంధువులు చాలా మంది ఉన్నారండి మాకంట. బంధువులు ఎప్పుడు, వాళ్ళ అవసరం ఎప్పుడు తెలుస్తుంది మనకి, వాళ్ళ యొక్క గొప్పతనం, అసలు వీడు మన బంధువా కాదా అనేది ఎప్పుడు తెలుస్తుంది మనకి, మన అవసరానికి ఉపయోగపడినప్పుడు. అక్కరకు రాని చుట్టము, మనకి ఎందుకు ఉపయోగపడినటువంటి చుట్టం, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఆపదలో ఆదుకున్నటువంటి చుట్టము. మ్రొక్కిన వరమీని వేల్పు, మనం ఎంత బతిమాలుకున్నా, మనం ఎంత సేవ చేసినా మనకి ఉపయోగపడినటువంటి వేలుపు, ఉపకారం చేయనటువంటి వేలుపు అంటే ఎవరు? మన బాస్. అలాగే వేలుపు అంటే దైవం అని కూడా చెప్తాం. దేవత. బాస్ని ఎలా కొలుస్తాం? మనం ఒక చోట పని చేసేటప్పుడు దైవంలా కొలుస్తాం. మనకు కష్టం వచ్చినప్పుడు ఆదుకోకపోతే ఎందుకు వాళ్ళు? ఇంకా మనం ఎంత మొక్కినా వరమి అనేటువంటి వేలుపు. మోహరమున తానెక్కిన బారని గుర్రము, చాలా చక్కగా నువ్వు గుర్రపు స్వారీ చేద్దామని ఎక్కి కూర్చున్నావు, అది పరిగెట్టట్లేదు, మెల్లిమెల్లిగా నడుస్తోంది. పోటీలో నెక్కుతావా? నెగ్గలు. ఎక్కిన బారని గుర్రము, నువ్వు ఎక్కి కూర్చున్నప్పుడు పరిగెట్టలేనటువంటి స్వారీ చేయడం చేతగానటువంటి గుర్రం, పరిగెట్టలేని గుర్రం, ఇవన్నీ కూడా గ్రక్కున విడువంగవలయు, ఎంత తొందరగా విడిచిపెట్టేస్తే అంత మంచిది సుమా. పరిగెట్టలేని గుర్రము, అవసరానికి ఉపయోగపడిన చుట్టము, మనము ఎంత సేవ చేసినా మన పట్ల మంచి భావము లేకుండా మనకి సహాయం చేయనటువంటి వేలుపు అంటే మన యజమాని. ఇక్కడ వీళ్ళందరినీ ఎంత తొందరగా విడిచిపెట్టేస్తే అంత మంచిది. తర్వాత మూడవ పద్యం చూడండి. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా. ఉపకారికి ఉపకారం చేయడము పెద్ద గొప్ప ఏమీ కాదు. ఎదుటి వాళ్ళు ఏదో మనకు ఉపకారం చేస్తే మళ్ళీ మనం ఉపకారం చేయడం అది మామూలే, లోపల అందరూ చేసే పనే మనం చేసినట్టు. కానీ అపకారికి ఉపకారము, మనకెవరైతే కీడు చేయాలనుకుంటారో, మన నాశనాన్ని కోరుకుంటారో, పోనీ అలా అనుకుందాం, వాళ్ళకి, మనకు అపకారం చేసే వాళ్ళకి కూడా ఉపకారం చేయాలి అనేటటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది తెలివైనటువంటి వ్యక్తి యొక్క లక్షణము. అతడే నేర్పరి, అతడే ధర్మాత్ముడు. నెప్పమెన్నాక నువ్వు పలానప్పుడు ఇలా చేసావు అలా చేసావు అని చెప్పి సమయం వచ్చినప్పుడల్లా అవతల వాడిని హింసించకుండా, వాడు పాపాన్ని వాడే పోతాడులే, మన ధర్మం మనది అనుకుని అపకారికి కూడా ఉపకారం చేయాలి అనుకునే మనస్తత్వం ఉన్నవాడే నేర్పరి. ఓ మంచి బుద్ధి కలిగినటువంటి అబ్బాయి, ఇవన్నీ కూడా నేర్చుకోసుమా. అబ్బాయే కాదు, అమ్మాయే కాదు, పెద్దలే కాదు, ఎవ్వరమైనా మనిషి అనేవాడు ప్రవర్తించవలసిన తీరు ఇది అని వేమన ఈ పద్యంలో మనకి తెలియజేస్తున్నాడు. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి. థ్యాంక్ యూ.